హాయ్ అండి. నమస్తే. ఈరోజు నేను వినిపించబోయే కథ రామకూరు లక్ష్మీమణి గారు రచించిన ఇరుగు పొరుగు 18వ భాగము. ఇక కథలోకి వెళితే, సానుభూతి సదన్ సెకండ్ ఫ్లోర్. కరెంటు పోయింది. సరస్వతి అత్యవసరంగా మెడికల్ షాపుకి వెళ్ళాలని డోర్ లాక్ చేసుకుని బయటకు వచ్చింది. లిఫ్ట్ పని చేయట్లేదు. మెట్ల మీదుగా కిందికి దిగుతుంది. పిల్లలకి ట్యూషన్ చెప్పుకుని కిందికి వస్తున్న పరిమళ కనిపించింది. మీరు పరిమళ టీచర్ కదూ? నా పేరు సరస్వతి. ఇక్కడే సెకండ్ ఫ్లోర్లో ఉంటాం అంటూ పరిచయం చేసుకుంది సరస్వతి. అవునండి, పైన సింధూజాకి సాయి తేజాకి ట్యూషన్ చెప్పడానికి వస్తున్నాను. మిమ్మల్ని ఎప్పుడూ చూడటం జరగలేదు. నేను మీ గురించి విన్నానండి. చాలా బాగా చెబుతున్నారట. అపార్ట్మెంట్లో అందరూ అనుకుంటున్నారు. ఏం లేదండి, ఏదో నా శాయశక్తిలా పిల్లల్ని దారిలో పెట్టడానికి చిన్న టెక్నిక్స్ వాడుతూ ఉంటాను అంతే. వాళ్ళు కూడా పాపం మంచి పిల్లలు. నేను చెప్పిన మాట వింటున్నారు. వాళ్ళ మదర్ కూడా వాళ్ళకి కొన్ని కండిషన్స్ పెట్టారు. చిన్నపిల్లలైనా చక్కగా ఫాలో అవుతున్నారు. అలా చిన్నప్పుడే పిల్లల్ని మనం సరైన దారిలో పెట్టడానికి చూడాలి. పిల్లల సైకాలజీ భలే స్టడీ చేసినట్టున్నారు మీరు. నేను సైకాలజీలో కూడా పీజీ చేశాను. నాకు సైకాలజీ సబ్జెక్ట్ అంటే చాలా ఇష్టం. దాంట్లో డాక్టరేట్ కూడా చేయాలని నాకు ఆశ. సైకాలజీ సబ్జెక్ట్ అదొక పెద్ద సముద్రం అండి. ఎన్నో విషయాల్ని మనం ఎనలైజ్ చేసి జీవితానికి అన్వయించుకుంటే ఎంతో అద్భుతంగా ఉంటుంది ఆ సబ్జెక్టు. మీరు మనుషుల్ని చాలా బాగా స్టడీ చేస్తారనుకుంటా. సమాధానంగా చిన్నగా నవ్వింది పరిమళ. ఆమె నవ్వు సరస్వతికి ఎంతో నచ్చింది. ఆమెతో మాట్లాడుతుంటే ఎంత బాగా అనిపించింది. పరిచయం చేసుకుని ఫ్రెండ్షిప్ పెంచుకోవాలనిపించింది. మీకు అభ్యంతరం లేకపోతే మా ఇంట్లో కూర్చుని కాసేపు మాట్లాడుకుందామా? అడిగింది సరస్వతి. ఇంకోసారి ఎప్పుడైనా వస్తానండి. ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. ఏమనుకోవద్దు. ఈసారి తప్పకుండా మీ ఇంటికి వస్తాను. కాసేపు కూర్చుని మాట్లాడుకుందాం, సరేనా? నాకు మీరు చాలా నచ్చారు. మీతో మాట్లాడుతుంటే చాలా బాగుంది. మీ గురించి నేను కూడా అలాగే అనుకుంటున్నానండి అంది నవ్వుతూ సరస్వతి. మెడికల్ షాప్కి వెళ్ళి తనకి కావలసినవి కొనుక్కుని ఇంటికి వచ్చేటప్పటికి ఇంట్లో భర్త సారథి ఉన్నాడు. ఇద్దరి దగ్గర కీస్ ఉంటాయి. తను ఇంట్లో లేకపోయినా సారథికి ఇబ్బంది లేకుండా ఉండాలని అతని దగ్గర కూడా ఒక ఇంటి తాళం ఉంచుతుంది. అరే, మీరు ఎప్పుడు వచ్చారు? ఇప్పుడే నేను బయటికి వెళ్ళి వస్తున్నాను. అర్జెంటుగా కొంచెం మెడిసిన్స్ కావాలంటే. ఇప్పుడే వచ్చాను సరస్వతి. మంచి కాఫీ పెట్టిస్తావా? ఇద్దరం కూర్చుని ఈ టైంకి కాఫీ తాగలేదు ఎప్పుడు. ఓ చిటికలో వచ్చేస్తాను, ఉండండి అన్నట్టుగానే 5 నిమిషాల్లో కాఫీ కప్పులు రెండూ పట్టుకుని ముందు రూంలోకి వచ్చేసింది. అబ్బా, ఎంత బాగుంది సరస్వతి. నీ చేత్తో ఏమిచ్చినా అమృతమే. ఏంటి సార్ గారు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు? నిజం సరస్వతి. నీ గానం అమృతం, నీ మాట అమృతం, నీ చేత్తో కాఫీ అమృతం. పొయిటిక్గా రాగయుక్తంగా అన్నాడు సారథి. అబ్బో, కవిత్వం బాగా వస్తుంది అయ్యగారికి. ఏంటి అంత హుషారుగా ఉన్నారు ఈరోజు? ఏం లేదు, నీలాంటి భార్య ఇలా అమృతహస్తాలతో కాఫీ ఇస్తుంటే కవిత్వమేమిటి, ముద్దు కూడా వచ్చేస్తున్నావు అంటూ సరస్వతి దగ్గరగా చేరి గట్టిగా ముద్దు పెట్టేసుకున్నాడు. ఏంటి బాబు ఈ సరసాలు వేళ కాని వేళలో? భార్యతో సరసానికి ఒక టైం అంటూ ఉండదు ఓ నా ప్రేయసి ముద్దుగా దగ్గరకు తీసుకుంటూ అన్నాడు. అది సరే సారథి, మనం ఎక్కడికైనా మంచి ట్రిప్ వేసుకుందామా? చాలా రోజులు అయిపోయింది ఇద్దరం కలిసి వెళ్ళి. ఈ వీకెండ్లో ప్లాన్ చేయకూడదు? చూద్దాం. ఈ వచ్చే శనివారం కూడా నాకు ఆఫీస్ హెడ్స్తో పార్టీ ఉంది. సో ఈ వారం కుదరదు. ఆ పై శనివారం ఆదివారం ప్లాన్ చేద్దాం. ఎక్కడికి వెళ్ళాలో ప్లానింగ్ అంతా నువ్వు చెయ్యి. డ్రైవింగ్ చేసుకుంటూ నేను తీసుకెళ్లే బాధ్యత నాది. బాధ్యత వహించేవాడే భర్త కదా. చివరి వాక్యం కాస్త డైలాగ్ చెప్తున్నట్లుగా గంభీరంగా చెప్పాడు. అతను చెప్పిన స్టైల్కి సరస్వతి పకపక నవ్వింది. సిరిమల్లె పువ్వల్లె నవ్వు, చిన్నారి పాపల్లె నవ్వు పాట అందుకున్నాడు సారథి సరస్వతి నవ్వు చూసి. పాట చాలా బాగా పాడుతున్నావు. నా బదులు నువ్వు సంగీతం నేర్పించకూడదు? అమ్మో, అది నా వల్ల కాదులే. అది నీ డిపార్ట్మెంట్. ఓకే ఓకే సారథి, నీకో ముఖ్యమైన విషయం చెప్పాలి అంది సరస్వతి. సారథి, నీకు అప్పుడప్పుడు మన ఫ్లోర్లో ఉన్న వనజ గురించి చెప్పి ఉంటాను. భర్తతో చాలా ఇబ్బందులు పడుతుంది వనజ. అతను సంసారానికి పనికిరాడు అనే విషయాన్ని నాకు మాత్రమే పంచుకుంది. అవును, పాపం ఎంత బాధ కదా.
దాంపత్య జీవితం లేని ఆడామగ ఒకే ఇంట్లో కలిసి ఉంటే మాత్రం ప్రయోజనం ఏముంది? చూసావా సరస్వతి, ఎప్పుడైనా నీ మొగుడు గొప్పతనం సరసాలు ఆడే మొగుడుంటే మీ ఆడవాళ్ళకి అంతకన్నా అదృష్టమేముంది? నువ్వు చెప్పింది అక్షరాల నిజం సారథి. పాపం నరకం అనుభవిస్తుంది వనజ. అతను మగాడు కాదు అనే విషయం పక్కన పెట్టు. శాడిస్ట్గా బిహేవ్ చేయటం అనేది ఇంకా ఘోరం. మోసం చేశాడు, పెళ్లి చేసుకున్నాడు. తను చేసింది తప్పే అని ఒప్పుకుని జీవితంలో నుంచి తప్పుకోవాలి. లేదా కనీసం ఫ్రెండ్గానే ఉన్నాడా అంటే అదీ లేదు. ప్రతి క్షణం మాటలతోటి టార్చర్ పెడుతున్నాడు. ఏదైనా చేయాలి సారథి. పాపం వనజ చాలా బాధపడుతుంది. నువ్వే ఏదైనా ఆలోచించు సరస్వతి. నాకన్నా నీకు ఓపిక, సహనం, ఆలోచన, శక్తి నిండుగా ఉన్నాయి. వనజ అలా బాధపడుతూ అతనితో ఉండటం అంత అవసరమా చెప్పు? అదే ఆలోచిస్తున్నాను సారథి. ఇప్పుడు కోర్టులు, విడాకులు అంటూ వెడితే ఇద్దరూ రోడ్డున పడతారు. అతని పరువు పోతుంది. అది వేరే విషయం. కానీ వనజ జీవితంలో స్థిరపడాలంటే, ఇంకెవరినైనా చేసుకోవాలంటే ఇన్నాళ్ళు గడిపిన ఈ చేదు జీవితం అంత తొందరగా మర్చిపోగలుగుతుందా? ఆ జ్ఞాపకాలు తన జీవితాంతం వెన్నాడుతూనే ఉంటాయి కదా. అంతేకాదు, సంఘంలో అందరి చేత నానా మాటలు కూడా అనిపించుకోవాలి. అటు కన్న తల్లిదండ్రులు కూతురు జీవితం అలా అయిపోయిందని బాధపడతారు. ఇటు కోల్పోయిన సంసార సుఖాన్ని మళ్ళీ నిలబెట్టుకోవాలంటే అది మామూలుగా చెప్పే విషయం కాదు. ఆలోచిస్తుంటే నాకే బాధగా ఉంది. ఇక అనుభవిస్తున్న వనజకి ఎంత బాధగా ఉందో కదా. ఏదో ఒక ఆలోచన చేసి తనని ఆ బాధ నుండి విముక్తిని కలిగించాలి సారథి. అదే నా నిర్ణయం. నిజమే సరస్వతి. పాపం వనజకి ఎంత బాధగా ఉందో ఊహించగలం. ఓకేలే, నువ్వు మరీ ఎక్కువ ఆలోచించకు. ఒకసారి కొందరి జీవితాల్లో పాపమో శాపమో వాళ్ళకలాంటి కష్టాలు ఎదురవుతాయి. ఏదో ఒకటి చేసి అందులోంచి బయటపడాలి. వనజ కొంచెం పిరికితనంతో ఉన్నట్టుంది. నువ్వు ధైర్యాన్ని నూరిపోయి. సాహస మహిళ ఓ నారీ శిరోమణి సరస్వతి. చాలే నీ నాటకీయం కబుర్లు నువ్వు అంటూ నవ్వేసింది సరస్వతి. సానుభూతి సదన్ ప్రసాద్ గారిల్లు. ఆ రోజు పొద్దున్న ఎందుకో ప్రసాద్ గారు నిద్ర లేవలేదు. మామూలుగా అయితే 6 గంటలకల్లా లేచిపోతారు. ఇంకా పడుకునే ఉండటం చూసి వైదేహి 2 సార్లు బెడ్రూంలోకి వచ్చి చూసింది. అప్పటికే వైదేహి లేచి కాఫీకి రెడీ పెట్టడం లాంటి పనులలో బిజీగా ఉంది. భర్త లేవకపోవటం చూసి, ఏమైందబ్బా, రోజు లేచేవారే పొద్దున్నే, ఇవాళ ఎందుకు లేవలేదు అనుకుంటూ ఉంది. సరేలే, ఒక అరగంట తర్వాత మళ్ళీ చూసి లేపొచ్చు. అయినా కాసేపు పడుకుంటే మాత్రం ఏం పోయింది? ఆఫీస్కి వెళ్లే పనులేవీ లేవు కదా. అమ్మాయి శ్రావణి, అల్లుడు శ్రీకాంత్ పిల్లతో కలిసి ఊరెళ్లారు. శ్రీకాంత్ వాళ్ళ తమ్ముడు కూతురు ఫస్ట్ బర్త్డే జరుపుకుంటున్నాము రండి అంటే ముగ్గురు బయలుదేరి వెళ్లారు. ప్రసాద్ గారు, వైదేహి మాత్రం మేము రాములేండి, ఈ ప్రయాణాలు చేయటం మా వల్ల కాదులే. ఆ ట్రైన్ ఎక్కి ఆ తర్వాత బస్సు ఎక్కి ఇన్ని తిరుగుళ్ళు ఉన్నాయి. ఈసారికి మాత్రం మేము రాలేమని చెప్పండి అంటూ వాళ్ళని వెళ్ళమని చెప్పారు. అమ్మా, మీరిద్దరే ఉంటారు, కష్టం అవుతుంది కదా, వచ్చేయండి మాతోటి అంది శ్రావణి. పర్వాలేదులేవే, అయినా అడవిలో ఏమీ లేవు కదా, ఒక 3 రోజులే కదా, ఉంటాంలే పర్వాలేదు అంటూ చెప్పి వాళ్ళని పంపించారు. 2 రోజులయ్యింది వెళ్ళి, రేపు సాయంత్రం కల్లా వచ్చేస్తారు. 7 గంటల వరకు చూసింది వైదేహి. ఇంకా ప్రసాద్ గారు లేవలేదు. ఇదేంటబ్బా, ఏమిటి ఇవాళ ఏమైంది, నిద్ర లేవలేదు అనుకుంటూ బెడ్రూంలోకి వెళ్ళి చూసింది. ఇంకా నిద్రపోతూనే ఉన్నాడు. ఏంటండి ఇంకా లేవలేదు ఇవాళ? 7 గంటలు అవుతుంది, ఈ పాటికి లేచేస్తారు కదా అంటూ చిన్నగా లేపటానికి ట్రై చేసింది. ప్రసాద్ గారు అంత మొద్దు నిద్రపోరు, కొంచెం అలికిడైనా సరే లేచేస్తారు. అలాంటిది తను బెడ్రూంలోకి వెళ్ళినా కూడా తెలియలేదు అంటే బాగా గాఢ నిద్రలో ఉన్నట్టున్నారు అనుకుని మళ్ళీ లేపటానికి ప్రయత్నించింది. వైదేహి భర్తని ఎన్నిసార్లు పిలిచినా ఆయనకి మెలకువ రాలేదు. ఒళ్ళు పట్టుకుని కుదిపి లేపింది. ఒళ్ళు వేడిగా కాలిపోతుంది. అయ్యో, జ్వరం వచ్చినట్టుంది అనుకుంటూ మళ్ళీ ఒకసారి చేతులు, కాళ్ళు, మెడ దగ్గర, నుదుటి మీద చెయ్యి పెట్టి చూసింది. బాగా జ్వరం ఉన్నట్టుంది చూస్తుంటే. ఏమండి, ఏమండి, లేవండి, ఒళ్ళు కాలిపోతుంది, జ్వరం వచ్చినట్టుంది, కాస్త కాఫీ తాగి టాబ్లెట్ ఇస్తాను వేసుకోండి అంటూ లేపటానికి ప్రయత్నించింది. లేవలేదు ప్రసాద్ గారు. జ్వరం బాగానే ఉన్నట్టుంది. ఎంతుందో థర్మామీటర్ కోసం చూసింది. మెడిసిన్స్ ఉన్న డబ్బాని ఓపెన్ చేసింది. అప్పుడు గుర్తుకొచ్చింది. అయ్యో, థర్మామీటర్ పాడైపోయింది కదా, కొత్తది కొందామనుకుంటూ మర్చిపోయినట్టుంది శ్రావణి. ఇప్పుడెలా? థర్మామీటర్ లేకపోతే ఎంత జ్వరం ఉందో తెలియదే. అయినా ఈయన లేచే పరిస్థితిలో లేరు.
మెలకువ రావట్లేదు. ఇంత పొద్దున్నే థర్మామీటర్ కోసం ఎవరి ఇంటికైనా వెళ్ళటం అంత బాగోదు. అయినా వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టిన వాళ్ళం అవుతాం అనుకుంది వైదేహి. ఇంతలో డోర్ బెల్ శబ్దం వినిపించింది. వెళ్ళి చూస్తే ఎదురుగుండా ఫ్లాట్లో ఉండే భార్యాభర్తలు ఇద్దరూ కనబడ్డారు. ఆంటీ, మీరేమీ అనుకోకపోతే ఈ పాల ప్యాకెట్లు 2 మీ ఫ్రిడ్జ్లో పెట్టుకోరా? మా ఫ్రిడ్జ్ పాడైంది. ఇవాళకి కాఫీ తాగేసేయడం అయిపోయింది. ఇవి రేపటి కోసం. బయట ఉంటే పాడైపోతాయి పాలు. ఏం అనుకోరు కదా ఆంటీ? అడిగింది ఎదురు ఫ్లాట్లో ఉండే మెర్సీ. ఓ తప్పకుండా అమ్మా, అలాగే. అదేం భాగ్యం, నా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. రేపు పొద్దున్నే మీకిస్తాను, సరేనా? థ్యాంక్ యూ ఆంటీ అన్నాడు ప్రసన్నకుమార్. వాళ్ళిద్దరికీ వీళ్ళ కుటుంబం అంటే ఎంతో గౌరవం. ఎప్పుడు కనబడినా ఎంతో మర్యాదగా మాట్లాడుతుంటారు. అప్పుడు అనిపించింది వైదేహికి, వాళ్ళ దగ్గర ఏమన్నా థర్మామీటర్ ఉందేమో అడిగితే బాగునునని. అమ్మాయి, మీ ఇంట్లో థర్మామీటర్ ఉందా అమ్మా? మాది పాడైపోయింది. మా అమ్మాయి కొత్తది తెప్పించడం మర్చిపోయింది. ఉంది ఆంటీ. ఎవరికి జ్వరం? ఆతృతగా ప్రశ్నించింది మెర్సీ. అంకుల్ మామూలుగా పొద్దున్నే లేస్తారు. ఇవాళ ఎందుకో ఇంకా లేవలేదు. పట్టుకుని చూస్తే ఒళ్ళు వేడిగా అనిపిస్తుంది. అయ్యో ఆంటీ, మేము లోపలికి వచ్చి చూడొచ్చా అంకుల్ని? మెర్సీ, నువ్వు వెళ్ళి థర్మామీటర్ తీసుకునిరా మన ఇంట్లోంచి. రా బాబు, మరేం పర్వాలేదు అంటూ లోపలికి దారి తీసింది. ప్రసన్న కుమార్ లోపలికి వచ్చి బెడ్రూమ్లో పడుకున్న ప్రసాద్ గారిని చూశాడు. అంతలో మెర్సీ థర్మామీటర్ పట్టుకుని వచ్చి అతనికి ఇచ్చింది. ప్రసన్న కుమార్ నెమ్మదిగా ప్రసాద్ గారి చెయ్యి ఎత్తి చంకలో థర్మామీటర్ పెట్టాడు. చూస్తే 102 ఉంది. అమ్మో, జ్వరం ఎక్కువగా ఉంది ఆంటీ. ఏం పర్వాలేదు, తగ్గిపోతుందిలేండి అంటూ అక్కడే ఉన్న మెడిసిన్స్ డబ్బాలో ఏం టాబ్లెట్స్ ఉన్నాయో చూసి అందులో జ్వరానికి సంబంధించిన టాబ్లెట్ తీసి నెమ్మదిగా ప్రసాద్ గారిని లేపి కూర్చోబెట్టి ఆ టాబ్లెట్ వేశాడు. టాబ్లెట్ వేసుకున్న తర్వాత ప్రసాద్ గారు మళ్ళీ పడుకుండిపోయారు. మరేం పర్వాలేదు ఆంటీ, పడుకోనియండి. ఇప్పుడు వేసిన టాబ్లెట్ వలన కొంతవరకు జ్వరం కొంచెం తగ్గుతుంది. మరేమీ భయం లేదు. లేచిన తర్వాత మాత్రం కొంచెం పాలు కానీ కాఫీ కానీ ఇవ్వండి. ఒక అరగంట పాటు టవల్ కానీ కర్చీఫ్ కానీ తీసుకుని తడి చేసి నుదుటి మీద పెట్టండి. సాయంత్రం కల్లా నార్మల్ అయిపోతారు. మాకు ఆఫీస్కి టైం అవుతుంది ఆంటీ. మేము వెడతాము. మరేం పర్వాలేదు. మామూలు నార్మల్ జ్వరమే అయి ఉండొచ్చు. ఒకవేళ ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్ అయినా 3 రోజుల కల్లా తగ్గిపోతుంది అంటూ ధైర్యం చెప్పారు వైదేహికి. చాలా థ్యాంక్స్ మీ ఇద్దరికీ. మా అమ్మాయి వాళ్ళు ఊరెళ్ళారు. రేపు సాయంత్రం కల్లా వచ్చేస్తారు. సరే ఆంటీ, వస్తాం. ఏమాత్రం హెల్ప్ కావాలన్నా మొహమాట పడకుండా మమ్మల్ని పిలవండి. నేను కూడా మీ కూతురు లాంటి దాన్నే అనుకోండి అంది మెర్సీ. వాళ్ళు వెళ్ళిన తర్వాత 1 గంటకి ప్రసాద్ గారికి మెలకువ వచ్చింది. భర్తకి మెలకువ రావటం చూసి, ఎలా ఉన్నారండి? ఒళ్ళు తెలియకుండా పడుకుండిపోయారు. బాగా జ్వరం. ఒళ్ళు కాలిపోతుంటే చూసి జ్వరం టాబ్లెట్ వేశాడు ఎదురుగుండా అబ్బాయి. మన ఇంట్లో థర్మామీటర్ లేకపోతే వాళ్ళ ఇంట్లో ఇది తీసుకొచ్చి జ్వరం చూశాడు. జ్వరం తగ్గటానికి టాబ్లెట్ వేశాడు. ఒళ్ళు కాస్త చల్లబడ్డట్టుంది. కొంచెం పాలు తాగుదురు గాని పట్టుకొస్తానండి అంటూ కొంచెం పాలు తాగించింది వైదేహి. పాలు తాగాక కొంచెం ఓపిక వచ్చినట్టు అనిపించింది ప్రసాద్ గారికి. ఏమిటో సడన్గా జ్వరం వచ్చేసింది ఎలాగా. నేను సాయంత్రం కూడా బాగానే ఉంది కదా. రాత్రికంతా ముంచుకొచ్చేసింది జ్వరం. అవునండి, ఏదైనా వైరల్ ఫీవర్ ఏమో అన్నాడు ఆ అబ్బాయి. అదైతే 3 రోజులు లేదా 5 రోజులు ఉంటుందట. అయినా మరి ఏం పర్వాలేదు. రేపు సాయంత్రం కల్లా ఆ అమ్మాయి వాళ్ళు వచ్చేస్తారు కదా. అవసరమైతే జ్వరం మరీ తగ్గకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్దాంలేండి. మాట్లాడుతూ ఉండగానే మళ్ళీ నిద్రలోకి వెళ్ళిన భర్తను చూసి వైదేహి బయటకు వచ్చింది. ఆ రోజు రాత్రి కూడా వచ్చి చూశారు ప్రసన్న కుమార్ మెర్సీ. ఇంకా జ్వరం ఉండటంతో మరో టాబ్లెట్ వేయమన్నారు. వాళ్లతో పాటు తెచ్చిన బ్రెడ్ ప్యాకెట్ ఇచ్చారు. ఈ బ్రెడ్ తినిపించండి అంటూ. రాత్రంతా ఆరారగా తడి టవల్ పెడుతూనే ఉంది వైదేహి. మర్నాడు పొద్దున్న లేవంగానే జ్వరం కొంచెం తగ్గినట్టే అనిపించింది ప్రసాద్ గారికి. కాస్త లేచి కూర్చున్నాడు. ప్రసన్న కుమార్ వచ్చి చూసి, అంకుల్ ఎలా ఉన్నారు ఇప్పుడు? ఈ పూట కూడా ఇంకో టాబ్లెట్ వేసుకోండి. ఇవాళ శనివారం కదా, మేము ఇంట్లోనే ఉంటాం. మీకే అవసరమైనా మమ్మల్ని పిలవండి. సీజనల్ చేంజెస్ కదా, ఊళ్ళో అందరికీ జ్వరాలు వస్తున్నాయట. మరేం పర్లేదు, తగ్గిపోతుంది. ఇప్పుడు బానే ఉన్నాను బాబు. మీరు చేసిన సహాయానికి కృతజ్ఞతలు. మా ఆవిడికి ధైర్యాన్ని ఇచ్చారు. అదేం లేదు అంకుల్, నేను చేసింది ఏమీ లేదు. అయినా ఎదురు బెదురు ఉన్నాము. ఒకరికొకరం ఆ మాత్రం హెల్ప్ చేసుకోకపోతే ఎట్లా?
అయినా ఆంటీ చాలా ధైర్యస్తురాలు. ఆవిడ బాగానే హ్యాండిల్ చేయగలుగుతారు. ఆవిడికి ధైర్యం మేం చెప్పడం కాదు. ఆవిడే మాకు ధైర్యం చెప్పేంత వయసు, అనుభవం ఉన్నవారు అంటూ మెచ్చుకోలుగా వైదేహి వైపు చూశాడు ప్రసన్నకుమార్. వైదేహి నవ్వుతూ అతని వైపు చూసింది. ఇన్నేళ్ల మా సంసారంలో ఎన్నో అనుభవాలు, ఇలాంటి సంఘటనలు ఎన్నో. చిన్న ఆరోగ్యాలు, ఒడిదుడుకులు సహజం. ఇవన్నీ దాటుకుని వెడితేనే జీవితం. అప్పుడే అక్కడికి వచ్చిన మెర్సీని చూస్తూ, నీ భార్యకి కూడా బోల్డంత సహనం అంటూ మెచ్చుకుంది. వస్తామాంటీ. అంకుల్, ఏం హెల్ప్ కావాలన్నా పిలవండి అంటూ వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. మర్నాడు శ్రావణి రాగానే విషయం తెలుసుకుని బాధపడింది. అందుకే అమ్మా, మీరు కూడా మాతో వస్తే బాగుండేది. ఒక్కరే ఉండి ఇబ్బంది పడే కన్నా. మీతో వచ్చుంటే ఇట్లా ఏమన్నా అయి ఉంటే అక్కడ అందరికీ ఇబ్బంది, మీకు ఇబ్బంది. రాకపోవటమే ఒక రకంగా మంచిదయ్యింది అంది వైదేహి. ఏం మాటలమ్మా, మాకు ఇబ్బంది ఏమిటి? నేను అనేది ఏంటంటే ఓల్డ్ ఏజ్లో ఏదైనా ఇలా ఒంట్లో బాగలేకపోతే చూసుకోవటం కష్టం అవుతుంది మీ ఇద్దరికీ. సరేలే, నాన్నగారికి తొందరగానే తగ్గిపోయింది. ఆ తర్వాత 2 రోజులకు ప్రసాద్ గారు తేరుకున్నారు. జ్వరం తగ్గింది.